వెల్కమ్ టు ఫోకస్. పర్సిడి మిడిసిపాటు ఎప్పటికీ తగ్గడం లేదు. పుత్తడి నేల చూపులు చూడడం లేదు. గోల్డ్ రాకెట్ స్పీడ్కు బ్రేకులు పట్టలేదు. బంగారం దోస్తానా పుణ్యమాని వెండి కూడా కొండెక్కి కూర్చుంది. పెళ్లిళ్లు, శుభకార్యాలు, దీపావళి సంబరాల టైంలో కనక మహాలక్ష్మి ఇందుకు పైకి ఎగబాకుతోంది. ట్రంప్ అశాంతితో బంగారం కసాయిగా మారిపోయిందా? రేట్లు దిగి వచ్చేదెప్పుడు? లాస్ట్ ఇయర్ ఇదే టైంకి తులం బంగారం ధర కాస్త అటు ఇటుగా 76,000. మరి ఇప్పుడు 1,25,000 అటు ఇటు, అంటే సగానికి పైగా పెరిగిపోయింది. మరికొన్ని రోజుల్లోనే 1,00,000 పలికేందుకు బంగారమ్మ గొంతు సవరించుకుంటోంది. ప్రపంచమంతా ఇప్పుడు పుత్తడి వైపే ఎందుకు చూస్తోంది? ఏముంది బంగారంలో స్పెషల్? బంగారం పైకి ఎగబాకుతోంది. బోల్డ్ పరుగుతో గోల్డ్ పోటీ పడుతోంది. ఆకాశమే హద్దుగా పుత్తడి పెరుగుతోంది. కనకం కమ్ డౌన్ ఇక కలయేనా? గోల్డ్ రాకెట్ స్పీడ్కు బ్రేకులు పడవా? ప్రపంచానికి పసిడే సురక్షితంగా కనిపిస్తోందా? సామాన్యుడికి బంగారం ఇక అందరి ద్రాక్షేనా? లిమిట్ అంటూ లేదు. నాన్ స్టాప్కు ఫుల్ స్టాప్ పడ్డం లేదు. కనీసం కామాలేదు. ఉరుకో ఉరుకు, పరుగో పరుగు. పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకున్న తల్లిదండ్రులకు పల్స్ రేట్ పెంచుతోంది. హ్యాపీగా శుభకార్యాలకు సిద్ధమవుతున్న వారికి బీపీ రైస్ చేస్తోంది. కొంతైనా కొందామని కూడబెట్టుకున్న అమ్మాయిలకు అందకుండా కొండెక్కి కూర్చుంది. నగలపై విపరీత మోజున్న మహిళల ఆశలపై నీళ్లు చల్లుతోంది. బంగారం షాపుల వైపు చూపు తిప్పాలనుకున్నా భయపడేంతగా కంగారు పెట్టేస్తోంది. స్టాక్ మార్కెట్ కూడా చిన్నబోయేలా బులియన్ మార్కెట్ పైకి దూసుకెళ్తోంది. తులం బంగారం ధర 1,25,000 దాటేసింది. అవును, 10 గ్రాముల గోల్డ్ రేట్ అక్షరాల 1,25,000 దాటేసి మరికొన్ని రోజుల్లోనే 1,00,000 దాటడం ఖాయంగా కనిపిస్తోంది. 1,00,000కు మరో 1,00,000 కలిపి ముచ్చటగా బంగారం 3 లక్షలు కావడం కూడా ఎంతో కాలం పట్టేలా లేదు. బంగారం తగ్గేలా లేదు. ఒలింపిక్స్ రన్నర్లా మెరుపు వేగంతో పరిగెడుతున్న బంగారం రేటు ఇప్పట్లో తగ్గేలా లేదు. ఎన్నాళ్ళిలా దూసుకుపోతుంది? ఎంతకాలం పెరుగుతూ పోతుంది? ఎప్పుడు దిగివస్తుంది అనే అంశాలపై కాకలు తీరిన మార్కెట్ నిపుణులే చెప్పలేకపోతున్నారు. స్టాక్ మార్కెట్లో ఎంత తోపు షేర్ అయినా 1-2 భీకరంగా పెరిగి తగ్గి కరెక్షన్ అవుతుంది. కానీ బులియన్ మార్కెట్లో బంగారం రేటు అలా కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పెరగడమే తప్ప తరిగేలా కనిపించడం లేదు. స్వయంగా వరల్డ్ గోల్డ్ కౌన్సిలే ఈ మాట చెబుతోంది. ఇతర పెట్టుబడుల్లో ఉన్న రిస్క్ తగ్గించుకోవడానికి ఇప్పటికీ పసిడిపై పెట్టుబడి పెట్టడమే మేలు అని అత్యధికులు అభిప్రాయపడుతున్నారని చెబుతోంది. గోల్డ్ ఈటీఎఫ్లు ఎన్నడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఎక్కువ మంది పెట్టుబడిదారులు పసిడి వైపు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఆగస్టులో 2,190 కోట్ల ఇన్ఫ్లో ఉన్న గోల్డ్ ఈటీఎఫ్లు సెప్టెంబర్లో దాదాపు 4 రెట్లు పెరిగి 8,363 కోట్లకు రీచ్ అయ్యాయి. దీంతో గోల్డ్ ఈటీఎఫ్ల మొత్తం నిర్వహణ ఆస్తులు 90,000 కోట్ల మార్కును క్రాస్ అయ్యాయి. వెండి కూడా తనేం తక్కువ కాదని బంగారంతో పోటీపడి మరీ కొండెక్కి కూర్చుంది. వెండి ధర సరికొత్త రికార్డు గరిష్టాలకు రీచ్ అవుతోంది. ఒక్కరోజే కిలోకు 7,000 రూపాయలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ విపణిలో శుక్రవారం రాత్రి సమయానికి కిలో వెండి ధర 1,71,000కు చేరింది. అంతర్జాతీయంగా ఔన్స్ వెండి రేటు $49కు పెరగడం, దేశీయంగా డాలర్ విలువ 88.79కి చేరడం వెండి ధర పెరగడానికి కారణమైంది. గోల్డ్ రేటుతో సిల్వర్ వైపు చూస్తున్న వారికి ఈ పరిణామం మరింత కంగారు పెట్టేలా చేస్తోంది. ఈటీఎఫ్లలో గోల్డ్, సిల్వర్ పెట్టుబడులు పెరుగుతున్నాయి. మల్టీ అసెట్ ఫండ్లు కూడా దాదాపు 5,000 కోట్ల రూపాయల ఇన్ఫ్లో నమోదు చేశాయి. సెంట్రల్ బ్యాంకులు నిరంతరం కొనుగోళ్లు కొనసాగిస్తూ ఉండడం జియో పొలిటికల్ టెన్షన్లతో గోల్డ్, సిల్వర్ కొనుగోళ్లకు బూస్టింగ్ ఇస్తోంది. జనాలందరూ ఫిజికల్గా కాకపోయినా పర్వాలేదని డిజిటల్గానూ కొంగు బంగారంలా చేసుకుంటున్నారు. బంగారం కొనేందుకు ఇక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ల ఇన్ఫ్లో సెప్టెంబర్లో వరుసగా 2 నెలలు కూడా తగ్గింది. ఇది ఆగస్టులో 33,430 కోట్ల రూపాయలు ఉండగా సెప్టెంబర్లో 9% తగ్గి 30,421 కోట్ల రూపాయల ఇన్ఫ్లో రికార్డైంది. ప్రపంచవ్యాప్తంగానూ గోల్డ్ బయర్స్ పెరిగిపోతున్నారు. దీంతో అంతర్జాతీయంగా కోమెక్స్ గోల్డ్ స్పాట్ రేట్ ఔన్స్కు $4,000కు మించిపోయింది. ఇదే రికార్డు స్థాయి ధర. ఔన్స్ బంగారం నిన్న మొన్నటి వరకు 3,300 నుంచి $3,500 ధర పలికింది. గత వారం రోజుల్లోనే ఒక్కసారిగా పెరిగి రికార్డు స్థాయికి చేరుకుంది. ఇక్కడితో ఆగకుండా ఇంకా పెరిగినా ఆశ్చర్యం లేదని నిపుణులు చెబుతున్నారు. ఈ సంవత్సరంలో ఇప్పటికే బంగారం ధర 60% పెరిగింది. గత ఏడాది డిసెంబర్ నెలాఖరు నాటికి 10 గ్రాముల బంగారం ధర 79,000 రూపాయలు మాత్రమే. ఇప్పుడు 1,27,000కు రీచ్ అయింది. ఈ 10 నెలల్లో అనూహ్యంగా ధర పెరిగిపోతోంది. ఇప్పుడే బంగారం ఈ రేంజ్లో పెరుగుతుంటే రాబోయే 5 ఏళ్లలో ఏ స్థాయిలో పెరుగుతుందన్నది ఎవరి ఊహకు అందడం లేదు. ఈ ఏడాది అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం రేటు ఇప్పటికే 50%కి పైగా పెరిగి తొలిసారిగా $4,000 మైలురాయిని రీచ్ అయింది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను అలుముకున్న అనిశ్చితి మబ్బులు ఇప్పట్లో తొలగేలా కనిపించడం లేదని, ఇలాంటి పరిస్థితుల్లో బులియన్ మార్కెట్పై అందరి దృష్టి మళ్లుతోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత గోల్డెన్ ర్యాలీ ఈ దశాబ్దం చివరి వరకు కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు.
2030 సంవత్సరాంతానికల్లా ఔన్స్ బంగారం మరో 150% పెరిగి $10,000 చేరవచ్చని అంతర్జాతీయ మార్కెట్ నిపుణులు వెల్లడిస్తున్నారు. ఈ లెక్కన చూస్తే వచ్చే 5 ఏళ్లలో బంగారం ఈజీగా 3 లక్షలకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. అంటే 2030 నాటికి తులం బంగారం ధర 3 లక్షలకు పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే జరిగితే ఇక కొత్తగా గోల్డ్ కొనాలనుకునే వారి ఆశలకు గండి కొట్టడమే. కొందరు ఎందుకైనా మంచిదని ఇప్పుడే ఎగబడి కొంటున్నారు. ఇది కూడా బంగారం రేటు పెరగడానికి కారణమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. బంగారం రేటు ఎప్పుడు తగ్గుతుందో, ఎప్పుడు నేలచూపులు చూస్తుందో, పేదలు మధ్యతరగతికి కూడా ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో ఎవ్వరి అంచనాకు చిక్కడం లేదు. బంగారం ఎందుకింతగా పరుగులు పెడుతోంది? అటు ఈటీఎఫ్ ఇటు బంగారు షాపులకెళ్లి ఇందుకు అంతగా ఎగబడి కొంటున్నారు. కేవలం సెంటిమెంట్తోనే పసిడిని వెనకేసుకుంటున్నారా, లేదంటే అంతకు మించిన కారణాలేమైనా ఉన్నాయా? ప్రపంచమంతా గందరగోళంగా ఉంది. ఒకవైపు యుద్ధాలు, మరోవైపు ట్రంప్ టారిఫ్లతో అనిశ్చితి నెలకొంది. అగ్రరాజ్యం షట్డౌన్తో ఆర్థిక వ్యవస్థలు ఏమవుతాయో బోధపడడం లేదు. స్టాక్ మార్కెట్ ఎప్పుడేమవుతుందో అంతు చిక్కడం లేదు. అందుకే చాలామంది బంగారం కొంటూ భవిష్యత్తుకు భరోసాను ఏర్పాటు చేసుకుంటున్నారు. అంటే ఉన్న డబ్బులన్నీ ఊడ్చేసి బంగారం, వెండి కొనేస్తున్నారు. పసిడిలో డబ్బులు సురక్షితమని భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా టెన్షన్ వాతావరణం ఉండడంతో ఇన్వెస్టర్లు సేఫ్టీ కోసం గోల్డ్ వైపు చూస్తున్నారన్నమాట. చైనా, ఇండియా, పోలాండ్ వంటి దేశాల సెంట్రల్ బ్యాంకులు తమ ఫారెన్ రిజర్వ్స్లో భాగంగా స్ట్రాటజిక్గా బంగారాన్ని భారీగా కొంటున్నాయి. గోల్డ్ బ్యాక్డ్ ఈటీఎఫ్లలోకి క్యాష్ ఫ్లో పెరిగింది. అంటే పెద్ద పెద్ద సంస్థలు, సాధారణ ఇన్వెస్టర్లు కూడా గోల్డ్పై నమ్మకంతో ఉన్నారు. ఒక్క ఇండియాలోనే ఈటీఎఫ్స్లో గోల్డ్ హోల్డింగ్స్ ప్రతి ఏడాది రికార్డులు సృష్టిస్తున్నాయి. బంగారం ధరలు విపరీతంగా పెరుగుతూ ఉండేందుకు అమెరికా షట్డౌన్ కూడా ఒక కారణం. ఫెడరల్ గవర్నమెంట్ షట్డౌన్తో అమెరికన్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి డేటా ఏది అందుబాటులో లేకుండా పోయింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ తన మానిటరీ పాలసీ నిర్ణయాలకు కూడా ఈ డేటానే కీలకం. ఇంకా ఎన్నాళ్లు షట్డౌన్ కొనసాగుతుందనే దానిపై స్పష్టత లేకపోవడంతో బంగారం ధరలు పెరిగేందుకు హేతువుగా మారుతోంది. ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న అంచనాలు, డాలర్ ఇండెక్స్ క్షీణించడం, అమెరికా బాండ్ రాబడి పడిపోవడం లాంటివి ఇప్పటికే బంగారానికి డిమాండ్ పెంచాయి. మరోవైపు భౌగోళిక అనిశ్చిత పరిస్థితుల కారణంగా డాలర్కు బదులు కేంద్ర బ్యాంకులు పసిడి నిల్వలను పెంచుకుంటూ ఉండడం మరో కారణమని అనలిస్టులు చెబుతున్నారు. గ్లోబల్ ఎకానమీ స్లో అయింది. అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు నెమ్మదిస్తూ ఉండడంతో ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్ల వంటి రిస్క్ ఉన్న వాటి నుంచి డబ్బును గోల్డ్లోకి మళ్లిస్తున్నారు. రెండోది ధరల పెరుగుదల, అంటే ద్రవ్యోల్బణము ఇంకా కంట్రోల్లోకి రాకపోవడంతో మన డబ్బు విలువ పడిపోకుండా కాపాడుకోవడానికి బంగారం బెస్ట్ ఆప్షన్ అని నమ్ముతున్నారు. గత 4 ఏళ్ల నెంబర్లను పరిశీలిస్తే గోల్డ్ను బెస్ట్ ఇన్వెస్ట్మెంట్గా జనాలు ఎందుకు భావిస్తున్నారో అర్థమవుతుంది. బంగారం తన ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చింది. 3 ఏళ్లలో బంగారం సగటున ఏటా 23% రాబడిని ఇస్తే నిఫ్టీ కేవలం 11% మాత్రమే రిటర్న్స్ ఇచ్చింది. ఈ ఏడాది ఇప్పటి వరకు గోల్డ్ 28.68% పెరిగితే నిఫ్టీ కేవలం 4% మాత్రమే రైజ్ అయింది. స్టాక్ మార్కెట్లు షేక్ అయినప్పుడు గోల్డ్ పోర్ట్ఫోలియోకు స్టెబిలిటీ ఇస్తుందని ఈ నెంబర్లు క్లియర్ కట్గా వెల్లడిస్తున్నాయి. భారతీయుల మైండ్ సెట్ కూడా కొంత మారింది. ఎప్పుడూ ఫిజికల్ గోల్డ్ వైపు చూసే జనం డిజిటల్ గోల్డ్ను కొనుగోలు చేస్తున్నారు. దీంతో గోల్డ్ ఈటీఎఫ్లలో పెట్టుబడుల ప్రవాహం ఓ రేంజ్లో ఉంది. అందుకే గోల్డ్ రేట్లు దిగిరావడం లేదు. ఈటీఎఫ్ పథకాల్లో పెట్టుబడులు పెట్టే సంస్కృతి విస్తరిస్తోంది. ఈటీఎఫ్ పథకాలు తమకు లభించిన పెట్టుబడికి సమానంగా బంగారం కొనాల్సి ఉంటుంది. ధర పెరగడానికి ఈటీఎఫ్ డిమాండ్ కూడా కారణంగా నిపుణులు చెబుతున్నారు. గత 3 నెలల్లో రికార్డు స్థాయిలో వివిధ దేశాల్లో ఈటీఎఫ్ పథకాలు $26 బిలియన్ పెట్టుబడులను ఆకర్షించాయి. ఉత్తర అమెరికా, ఐరోపా దేశాలకు చెందిన ఈటీఎఫ్ పథకాలదే ఇందులో అధిక వాటా. నెలాఖరు నాటికి ప్రపంచవ్యాప్తంగా బంగారం ఈటీఎఫ్ పథకాల నిర్వహణలో $472 బిలియన్ పెట్టుబడులు ఉన్నాయి. స్మార్ట్ ఫోన్లు, ప్రత్యేక యాప్ల ద్వారా కూడా రోజు 10, 50, 100, 500 ఇలా వివిధ మొత్తాల్లో ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉండడంతో భారీ సంఖ్యలో జనం డిజిటల్ గోల్డ్ను కొంటున్నారు. గోల్డ్ రేట్ తగ్గకపోవడానికి ఇది కూడా ఒక కారణం. ప్రపంచవ్యాప్తంగా 2025 రెండో క్వార్టర్లో గోల్డ్ డిమాండ్ 3% పెరిగి 1249 టన్నులకు చేరిందని లెక్కలు చెబుతున్నాయి. ధరలు ఎక్కువగా ఉండడంతో నగల అమ్మకాలు తగ్గిన సెంట్రల్ బ్యాంకులు, ఈటీఎఫ్స్ కొనుగోళ్లు ఆ గ్యాప్ను ఫిల్ చేశాయి. ప్రస్తుతం ప్రపంచ సెంట్రల్ బ్యాంకుల దగ్గర సుమారు 36,345 టన్నుల బంగారం ఉండగా ఆర్బీఐ దగ్గర 880 టన్నుల నిల్వలు పోగుపడ్డాయి. ఇంతలా పెరుగుతున్న బంగారం భవిష్యత్తులో మరింత పెరుగుతుందని కంగారు పడుతున్న జనం ఇప్పుడే కొనడం మంచిదా అనే ఆలోచన చేస్తున్నారు. ఇన్వెస్ట్మెంట్లకు స్టెబిలిటీ కావాలనుకుంటే గోల్డ్ ఇప్పటికీ ఒక మంచి ఛాయిస్ అంటున్నారు మార్కెట్ ఎక్స్పర్ట్స్. రేట్లు బాగా పెరిగాక చిన్న కరెక్షన్లు వచ్చే అవకాశం ఉన్నా కూడా లాంగ్ టర్మ్లో చూస్తే పాజిటివ్ ట్రెండే కనిపిస్తోందని వివరిస్తున్నారు. 1.5 లక్ష దిశగా దూసుకువెళుతున్న బంగారం రేటును చూసి మిడిల్ క్లాస్ జనాలకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఓ మధ్యతరగతి వ్యక్తి పెళ్లికి 10 తులాల బంగారం కొనాలంటే
దాదాపు 15 లక్షల దగ్గర పెట్టుకోవాల్సిందే. అసలు ఇంత పెట్టి మిడిల్ క్లాస్ జనం బంగారం కొనగలరా అనేది అతిపెద్ద ప్రశ్న. జనం కొనుగోలు శక్తి బాగా తగ్గిపోయింది. ఇలా ఎదుగు బదుగులేని జీవితం గడుపుతున్న సామాన్యుడు బంగారాన్ని మర్చిపోవడమే బెటర్ అని భావించాల్సిన పరిస్థితి. ఇప్పటి వరకు తరతరాలుగా మనకు బంగారం సెంటిమెంటేమో కానీ ప్రస్తుత ఆర్థిక దుస్థితిలో బంగారాన్ని సామాన్యుడు తన దృష్టికోణం నుంచి తప్పించాల్సిన విషమ పరిస్థితులు కళ్ల ముందే కనబడుతున్నాయి. సమీప భవిష్యత్తులో కూడా బంగారం ధరలు మరింత పెరుగుతాయని ఇప్పటికే అంచనాలు వచ్చేశాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ట్రంప్ టారిఫ్లు, అమెరికా షట్డౌన్, ఇలా రకరకాల భయాలతో జనాలందరూ సురక్షిత పెట్టుబడి సాధనంగా బంగారానికే ఓటేస్తూ ఉండడం పసిడి ధరల పెరుగుదలకు కారణమవుతోంది. ఇప్పటిదాకా విలువైన లోహంగా మాత్రమే ఉన్న బంగారం ఇప్పుడు సామాన్యుల కందనంత ఎత్తులో ఉండి విలాసవంతమైన వస్తువుల జాబితాలోకి చేరిపోయింది. ఏం చేసైనా ఎంతో కొంత బంగారం కొంటే మేలు అని భావించే స్థితిపోయి ఏం చేసినా పసిడి కొనలేమని మధ్యతరగతి చేతులెత్తేసే రోజులొచ్చేసినట్లే కనిపిస్తోంది. గోల్డ్ను చూసి మురిసిపోవడమే కాని మెడలో వేసుకుని కళకళలాడే పరిస్థితులు కానరావడం లేదు. భవిష్యత్తులో ఇది కూడా ధనవంతుల కొంగు బంగారంగా మాత్రమే కనిపించేలా ఉంది. ద్రవ్యోల్బణ భయంతో డబ్బు విలువ పడిపోతుంటే బంగారం సంపదను కాపాడే సాధనంగా మారుతోంది. మరొకవైపు గోల్డ్ ఉత్పత్తి డిమాండ్ను అందుకోలేకపోవడం వల్ల రేట్లు ఇంకా పెరిగిపోతున్నాయి. దీపావళితో పాటు పెళ్లిళ్ల సీజన్ కూడా ఊపందుకోవడంతో సహజంగానే డిమాండ్ అమాంతం పెరగడం కూడా కనకం రేటు అందుకోలేనంతగా ఎగబాకడానికి మరో కారణం. మరి పెరుగుట విరుగుట కొరకేనన్న సామెత బంగారానికి వర్తిస్తుందా? బంగారంతో భారతీయులకు విడదీయలేని అనుబంధం ఉంది. కేవలం అలంకార ఆభరణంగానే కాకుండా భావోద్వేగంగా ముడిపడి ఉంది. అంతకుమించి ఆపదలో ఆదుకునే అపురూప వస్తువుగానూ ఆరాధించే నగయ్యింది. మన దేశంలో కేవలం నగల కోసమే కాకుండా బంగారాన్ని పెట్టుబడిగా చూసే ధోరణి కూడా పెరిగింది. సంప్రదాయక మదుపు స్థానాల్లో పసిడిది ప్రథమ స్థానం. పుత్తడిలో మదుపును అత్యవసరాల్లో వెనక్కి తీసుకోవచ్చు. దీనికి లిక్విడిటీ చాలా ఎక్కువ. అలాగే అమ్మడం కొనడం తేలిక. దీని కొనుగోలుకు పెద్ద పెద్ద మొత్తాలు అవసరం లేదు. మన దగ్గర పెట్టుబడి మార్గాల విషయానికొస్తే బంగారంతో పాటు భూమి, ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి. ఎక్కువ మంది భారతీయుల దృష్టిలో ఉన్న పెట్టుబడి ఆప్షన్లు ఇవే. కాకపోతే బంగారం, ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే భూమిపై పెట్టిన పెట్టుబడికే ఎక్కువ ప్రతిఫలం వస్తుందని గణాంకాలు చెబుతున్నాయి. కానీ పట్టపగ్గాలు లేకుండా దూసుకుపోతున్న బంగారం ఇప్పుడు హాట్ కేకులా మారింది. ఆగస్టు 20 నుంచి గోల్డ్ రేట్స్ ఊహించని స్థాయిలో రైజ్ అవుతున్నాయి. ఆగస్టు 20న 22 క్యారెట్ల గోల్డ్ ధర 91,800 రూపాయలు ఉండగా ప్రస్తుతం 1,26,700 రూపాయల ధరలో ఉంది. 49 రోజుల్లో 18,900 రూపాయలు పెరిగింది. ఇక అదే రోజు స్వచ్ఛమైన బంగారం ధర 1,150 రూపాయలు ఉండగా ప్రస్తుతం 1,23,420 రూపాయలైంది. దీంతో భవిష్యత్తులో బంగారం అంటేనే భయపడే పరిస్థితి దాపురించింది. 2015లో 26,343 రూపాయలు ఉంది 10 గ్రాముల బంగారం ధర. సరిగ్గా 5 ఏళ్లకు అంటే 2020 నాటికి ఏకంగా 48,651కి చేరింది. 2025 అక్టోబర్ నాటికి 1,26,000కు రీచ్ అయింది. 2015 నుంచి 2020కి ఏకంగా 22,000 పెరిగింది పసిడి రేటు. అదే 2020 నుంచి 2025 సెప్టెంబర్ నాటికి 5 ఏళ్లలో సుమారు 76,000 రూపాయలు పెరిగింది. అంటే ప్రతి 5 ఏళ్లకు ఊహించని రీతిలో గోల్డ్ రేట్ జంప్ అవుతోంది. ఈ లెక్కను చూస్తే 2030 నాటికి 10 గ్రాముల బంగారం ధర 3 లక్షలకు చేరువైనా ఆశ్చర్యం లేదు. గడిచిన దశాబ్దాలుగా బంగారం ధర పెరుగుతూ వస్తోందే తప్ప తరగలేదు. పతనం కనిపించినా అది స్వల్పకాలానికే పరిమితం. 15 ఏళ్ల కాల పరిమితికి మదుపు చేస్తే ఏటా 14% చొప్పున రాబడి వచ్చింది. బంగారం మదుపు సాధనం మాత్రమే కాదు, కుటుంబానికి మానసిక ధైర్యాన్నిచ్చే సాధనం కూడా. పరువు ప్రతిష్టలకు చిహ్నంగా కూడా భావిస్తారు. దీనికి తోడు పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ చేయడానికి బంగారాన్ని ఒక ముఖ్య సాధనంగా పరిగణిస్తారు. ప్రతి ఒక్కరి పోర్ట్ఫోలియోలో 10 నుంచి 15% వరకు బంగారానికి వాటా కేటాయించాలనేది నిపుణుల మాట. దీన్ని అత్యవసర నిధిగా కూడా మదుపు చేయవచ్చు. బంగారం అతి తక్కువ మొత్తంతో కొనుగోలు చేయవచ్చు. ఇప్పుడే బంగారం ఈ రేంజ్లో పెరుగుతుంటే రాబోయే 5 ఏళ్లలో ఏ స్థాయిలో పెరుగుతుందన్నది ఎవరి ఊహకు అందడం లేదు. ఈ ఏడాది అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం రేటు ఇప్పటికే 50% పైగా పెరిగి తొలిసారిగా $4,000 మైలురాయిని రీచ్ అయింది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను అలముకున్న అనిశ్చితి మబ్బులు ఇప్పట్లో తొలగేలా కనిపించడం లేదని, ఇలాంటి పరిస్థితుల్లో బులియన్ మార్కెట్పై అందరి దృష్టి మళ్లుతోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత గోల్డెన్ ర్యాలీ ఈ దశాబ్దం చివరి వరకు కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. 2030 సంవత్సరాంతానికల్లా ఔన్స్ బంగారం మరో 150% పెరిగి $10,000 వరకు చేరవచ్చని అంతర్జాతీయ మార్కెట్ నిపుణులు వెల్లడిస్తున్నారు. ఈ లెక్కను చూస్తే వచ్చే 5 ఏళ్లలో బంగారం ఈజీగా 3 లక్షలకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. అంటే 2030 నాటికి తులం బంగారం ధర 3 లక్షలకు పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే జరిగితే ఇక కొత్తగా గోల్డ్ కొనాలనుకునే వారి ఆశలకు గండి కొట్టడమే. 20 ఏళ్లలో పసిడి ధరల వేగం చూస్తే మామూలుగా లేదు.
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 2000 సంవత్సరంలో 4,400 రూపాయలు ఉండగా 2005 నాటికి 7,000 రూపాయలకు పెరిగింది. 2010లో తులం బంగారం ధర 18,500 రూపాయలుగా ఉండగా 2015 నాటికి 26,300 రూపాయలకు చేరుకుంది. 2020లో 10 గ్రాముల బంగారం ధర 48,600గా ఉంది. ప్రస్తుతం తులం బంగారం ధర 1,26,000 రూపాయలుగా ఉంది. పసిడి ప్రతి 5 ఏళ్లకు సగటున 50 నుంచి 60% దాకా పెరుగుతూ వచ్చింది. ఏడాదికి కనీసం 15% రేటు పెరుగుతోంది. నిజానికి కరోనా సమయంలో బంగారం ధర పెరిగినా తులం బంగారం 1,00,000 రూపాయలకు చేరడానికి మరో 10 ఏళ్లు పడుతుందని అప్పట్లో అంచనా వేశారు. కానీ ఆ అంచనాలన్నీ తప్పని నిరూపిస్తూ 5 ఏళ్లు తిరగకుండానే పుత్తడి అక్షరాల 1,00,000 దాటి రానున్న రోజుల్లో 1,50,000 అందుకునేందుకు పరుగులు పెడుతోంది. మన దేశంలో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ ఓ రేంజ్లో ఉంటాయి. రిటర్న్స్ కూడా బాగా ఉంటాయని అందరూ అనుకుంటారు. స్టాక్ మార్కెట్తో పాటు బంగారంపై చేసే ఇన్వెస్ట్మెంట్స్పై మంచి రాబడి సంపాదించవచ్చు. కానీ స్టాక్ మార్కెట్తో పోలిస్తే బంగారంపై చేసిన ఇన్వెస్ట్మెంట్స్ నుంచి ఎక్కువ రాబడి వచ్చినట్లు కనిపిస్తోంది. 2021 నుంచి 2021 డిసెంబర్ చివరి నాటికి ఎంసీఎక్స్లో బంగారం ధర 48,000 రూపాయలకు దగ్గరగా ఉండగా 2022లో దాని ధర 54,000 రూపాయలకు చేరుకుంది. ఇప్పుడు ఏకంగా 1,26,000 రూపాయలు దాటింది. అంటే దాదాపు 25% పైగా రాబడి ఇచ్చిందని అనుకోవచ్చు. దేశీయ మార్కెట్లో రూపాయి బలహీనత కారణంగా భారతదేశంలో బంగారం ధర మరింత పెరిగింది. రానున్న కాలంలో ఇంకెంత పెరుగుతుందన్నది ఎవ్వరి ఊహకు అందడం లేదు. నోబెల్ శాంతి బహుమతి రాక అశాంతితో రగిలిపోతున్న డొనాల్డ్ ట్రంప్ ఇంకెలాంటి భయానక నిర్ణయాలు తీసుకుంటారో తెలియదు. అమెరికా షట్డౌన్ సంక్షోభం ఎన్నడు ముగుస్తుందో ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. ఇజ్రాయెల్ గాజా వార్ ఆగుతుందని చెబుతున్నా ఏ క్షణం ఒట్టు తీసి గట్టున పెడతారో తెలియదు. ఇలా ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు గందరగోళంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో డబ్బు విలువ తగ్గకుండా జనాలు గోల్డ్లో పెట్టుబడులు పెడుతున్నారు. ఈటీఎఫ్లో ఇన్వెస్ట్మెంట్స్ వరద పారుతోంది. దీంతో కనకం కమ్ డౌన్ కావడం లేదు. ఈ పరిస్థితి ఇంకెంతకాలం కొనసాగుతుందో ఏ మార్కెట్ అనలిస్ట్ కూడా అంచనా వేయలేకపోతున్నాడు. చూడాలి పుత్తడి పరుగు ఇంకెంతకాలమో.